వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. ఈ రోజు మనం తెలుసుకుంటోంది, మనం ఎవరైనా బాల్యంలోనే సాధిస్తే చాలా గొప్పగా చెప్పుకుంటాం. 10 ఏళ్ళకే స్టార్ట్అప్ పెట్టాడని, ఈ 15 ఏళ్ళకే ఆయన ఈ స్పోర్ట్స్ లో ఇంత ఏజ్కే మన 14 ఏళ్ళకే సచిన్ మంచి ప్లేయర్ అయ్యాడని, అలాగే 12 ఏళ్ళకే సింధు, సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అయ్యారని ఇలా మనం వింటుంటాం. సో అలాంటిది ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం ఈ రోజు అంటే, ఒక వీరుడు, ఒక యోధుడు, మొఘల్ని వణికించిన ఒక రియల్ వారియర్, 16 ఏళ్ళకే కత్తి పట్టిన వీర యోధుడు ఛత్రపతి శివాజీ. ఆయన గురించి తెలుసుకుంటేనే మనకి ఒళ్ళు గుగులు పడుతుంది. అతి పిన్న వయసులో 16 ఏళ్ళకే కత్తి పట్టిన వీర యోధుడు ఛత్రపతి శివాజీ, మొఘల్ని వణికించిన రియల్ వారియర్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈ రోజు ఆయన వీరగాథ తెలుసుకుందాము. ఛత్రపతి శివాజీ మహారాజు 1630వ సంవత్సరంలో ఫిబ్రవరి 19వ తేదీన శివనేరి కోటలో జన్మించారు. ఆయన తండ్రి సహాజీ భోన్స్లే, తల్లి జీజీబాయి. ఛత్రపతి శివాజీ మహారాజు అసలు పేరు శివాజీరాజ్ భోన్స్లే, తండ్రి సహాజీ భోన్స్లే. బీజాపూర్ ఆస్థానంలో ఉన్నత అధికారిగా పనిచేసేవారు. చిన్నప్పటి నుంచి రాజుగారి దగ్గర పనిచేయడం వల్ల ఆ రాజకీయ వాతావరణం శివాజీ కుటుంబంలోనే ఉండేది. తల్లి జీజీబాయి దేశం పట్ల బాల్యం నుంచి దేశభక్తిని ఉగ్గుపాలతో శివాజీకి నూరిపోసింది. అంతేకాదు పరిపాలన నైపుణ్యాలను, యుద్ధ తంత్రాలను నేర్పింది. భారతీయ సంస్కృతిని, రాజ్య సాక్షణ అనే లక్ష్యాలతో శివాజీ తల్లి జీజీబాయి సంరక్షణలో పెరిగారు మన ఛత్రపతి శివాజీ గారు. 16 ఏళ్ళకే కత్తి పట్టిన యువ శివాజీగా ఉన్నప్పుడే మొఘలులపై విజయం సాధించాలని, హిందూ రాజ్య స్థాపన చేయాలని, స్వతంత్ర రాజ్యం నిర్మించాలని గొప్ప లక్ష్యాలు ఉండేవి. అందుకు అనుగుణంగా సొంత సైన్యాన్ని కూడా తయారు చేసుకున్నారు శివాజీ. తన లక్ష్య సాధన కోసం ఏకంగా మొఘలుల సేనాధిపతి మహమ్మద్ ఆదిల్ షా నే ఎదుర్కొన్నారు 16 ఏళ్ల వయసుకే. అప్పుడు ఆదిల్ షా బీజాపూర్ సంస్థానానికి పాలకుడిగా ఉన్నారు. మొదటి దెబ్బ తను పుట్టిన సంస్థానాధీశుడు పైనే వేయాలని 16 ఏళ్ల శివాజీ సంకల్పించి, అందుకోసం 1654లో ఆదిల్ షా ఆధీనంలో ఉన్న టోర్నా కోటను స్వాధీనం చేసుకుని చూపించాడు. చాలా రహస్యంగా, ఎవరికీ తెలియకుండా చాకచక్యంగా కోటలోకి తన సైన్యంతో ప్రవేశించి ఆదిల్ షా సైన్యాన్ని ఓడించి కోటను స్వాధీనం చేసుకోవడం మన యువ శివాజీ యుద్ధ నైపుణ్యానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. శివాజీ యుద్ధ నైపుణ్యానికి ప్రతీక టోర్నా కోట స్వాధీనం చేసుకోవడానికి శివాజీ చక్కటి వార్ స్ట్రాటజీని అమలు చేశారని చెప్పాలి. ఆ కోటలో వెళ్ళడానికి రహస్య మార్గాలను శివాజీ సైన్యం అన్వేషించింది. బీజాపూర్ సుల్తాన్ సైన్యం ఊహించని గుట్టల ప్రాంతాన్ని శివాజీ మహారాజ్ కోట స్వాధీనం చేసుకోవడానికి ఉపయోగించుకున్నారు. సుల్తాన్ సైన్యం అలసిపోయి విశ్రమించే వరకు సమయాన్ని కోటపై దాడికి ఎంచుకున్నారు. పగటి సమయంలో కోటను తన పరిమిత సైన్యంతో దాడి చేసి స్వాధీనం చేసుకోవడంపై కష్ట సాధ్యమైన పని అని శివాజీ అర్ధరాత్రి వేళ సుల్తాన్ సైన్యం అలసిపోయి
విశ్రమించే సమయంలో కోటపై దాడి జరిగే అవకాశం ఆలోచన కూడా లేకుండా చేసిన మార్గాన్ని ఎంచుకుని శివాజీ మెరుపు దాడి చేశారు. శివాజీ సైన్యం చూపించిన తెగువకు ఆదిల్ షా సుల్తాన్ సైన్యం కోటను విడిచి పారిపోయింది శివాజీ దెబ్బకి. ఇలా 16 ఏళ్లకే వీర శివాజీ తన యుద్ధ నైపుణ్యాన్ని చూపించి మరాఠా సామ్రాజ్య స్థాపనకు భేదం వేశారు ఛత్రపతి శివాజీ. ఇది ఆయన తొలి విజయం. మొఘలు సైన్యాలతో పోరాడి చాలా మంది మన హిందూ రాజులు కూడా మొఘలుకి భయపడి వాళ్ళ రాజ్యాలను అప్పజెప్పేస్తున్న టైంలో కూడా శివాజీ మొఘల్ సైన్యాలపై పోరాడి వారిని కథన రంగంలోంచి పారిపోయేట్టు చేసిన అతి కొద్ది వీరుల్లో మరాఠా సామ్రాజ్య నేత ఛత్రపతి శివాజీ ఒకరు. శివాజీ కాలంలో దక్కన్ను ఆక్రమించుకోవడానికి నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. ఒకనొక దశలో శివాజీతో యుద్ధం చేయలేమని గ్రహించిన మొఘలులు రాజీకి వచ్చారు. అంటే మన శివాజీ వీరత్వం ఎంత గొప్పదో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇక అనుకోకుండా శివాజీ ఆకస్మిక మరణంతో తన తనయుడు సంభాజీ అధికారం చేపట్టారు. 9 ఏళ్ల పాటు సంభాజీ సైతం తండ్రిలాగే పోరాటం సాగించారు. తండ్రి ఎంత ఫైటరో, తండ్రి ఎంత యోధుడో మన సింహం పిల్ల కూడా అలాంటిదే. మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు శివాజీ తర్వాత ఆయన వారసునిగా మరాఠా సామ్రాజ్యాన్ని పాలించిన వాడు సంభాజీ రాజ్ భోస్లే, ఆయన పెద్ద కుమారుడు. సంభాజీ అతని సలహాదారు కవి కలష్లను ఔరంగజేబ్ సేనాని ముకరబ్ ఖాన్ సంగమేశ్వర్ వద్ద కుట్ర చేసి బంధించాడు. వారిని ఒంటెలకు కట్టేసి రాళ్లు పేడ విసిరి అవమానించారు. మరాఠా సామ్రాజ్యంలో కోటలన్నింటినీ తనకు స్వాధీనం చేసి ఇస్లాంలోకి మారితేనే సంభాజీని వదిలేస్తానని బేరం పెట్టాడు మొఘల్ చక్రవర్తి. తన కంఠంలో ప్రాణం ఉండగా మతం మారనంటూ శివుణ్ణి కీర్తించాడు సంభాజీ. దాంతో వారు 40 రోజుల పాటు జైల్లో ఉంచి చిత్రాంశాలు పెట్టారు. కనుగుడ్లు గోళ్లు పీకారు. బతికుండగానే చర్మం వలిచారు. ఏం చేసినా మతం మారను, ఒక్క కోటను కూడా స్వాధీనం చేయనని ధైర్యంగా చెప్పాడు. చివరికి మార్చి 11, 1689లో అసువులు బాశారు. అయినా ఔరంగజేబు కోపం చల్లారలేదు. సంభాజీ శవాన్ని ముక్కలుగా చేసి నదిలో పారేయమన్నాడు. అక్కడ దగ్గరలో ఉన్న వధు గ్రామస్తులు నదిలోకి దిగి సంభాజీ శరీర ఖండాలను వెదికి మరీ తెచ్చి వాటిని అతికించి ఘనంగా అంతిమ సంస్కారాలు జరిపించారు. తండ్రికి ఛత్రపతి బిరుదం ఉన్నట్టే సంభాజీకి ధర్మవీర్ అని గౌరవిస్తారు. సంభాజీ మహారాజ్ ధైర్యం, జ్ఞానం, సవాళ్లు ఎదుర్కొనబడిన విధానం నేటి తరానికి పట్టుదల, దేశభక్తికి అమూల్యమైన పాఠాలను నేర్చుకోవాలి మనం వీటి నుంచి. అనేక సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ ఆయన నిర్భయంగా దృఢ సంకల్పంతో ప్రతికూల పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గలేదు. అలాంటి సంభాజీ లాంటి కొడుకు కన్న శివాజీ గారికి రియల్లీ గ్రేట్. ప్రజల కోసం ఆయన చేసిన త్యాగం, వారి పట్ల ఆయన చూపిన విధేయత అనిర్వచనీయం. అన్నిటికీ మించి దృఢ సంకల్పం, క్రమశిక్షణ, స్వావలంబన నేటి తరానికి పూర్తిగా నిలుస్తాయి. వ్యక్తిత్వం పట్టుదలలో ఉందని ఆయన జీవితం తెలియజేస్తుంది. మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఛత్రపతి శివాజీ, అలాగే మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళ పెద్దబ్బాయి ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు సంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చావా సినిమా ఇప్పుడు ప్రజెంట్ బాక్స్ ఆఫీస్ దగ్గర మరి వసూలు వర్షం కురిపిస్తోంది. ఎందుకంటే సంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ ప్రాణం పోస్తే ప్రేక్షకుల హృదయాలు కూడా అట్టుకునేలా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విమర్శకుల ప్రశంసలు కూడా సైతం అందుకున్న ఈ సినిమాని మేము కూడా చూడమని మిమ్మల్ని అందరినీ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో కోరుకుంటోంది. హిందూ రాజ్య స్థాపనే లక్ష్యంగా తన పోరాటం సాగించిన శివాజీ మహారాజ్ నాటి మొఘల్ పాలకుడు ఔరంగజేబు కంటి మీద కునుకు లేకుండా చేశారు. గెరిల్లా వ్యూహాలతో మొఘల్ సైన్యాలను మట్టి కరిపించిన శివాజీ కేవలం హిందుత్వమే కాదు, న్యాయబద్ధమైన పరిపాలన, సంక్షేమం, సమర్థమైన పన్నులపై శివాజీ దృష్టి సారించారు. తన దేశభక్తి, ధైర్యం, నాయకత్వంలో తరతరాలకు ప్రేరణగా నిలిచారు. తన ధైర్య సాహసాలతో భారత చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని శివాజీ లిఖించుకున్నారు. అయితే ఛత్రపతి శివాజీ ఆకస్మిక మృతితో మరాఠా సింహాసనాన్ని ఆయన పెద్ద కుమారుడు సంభాజీ అధిరోహించి 9 ఏళ్ల పాటు రాజ్యాన్ని కాపాడుతూ వచ్చారు. ఒకవైపు రాజ్యంలో అస్థిర పరిస్థితులు చక్కదిద్దుతూ, ఇంకోవైపు మొఘలులతో తన తండ్రి శివాజీ లాగే పోరాటం సాగించారు. ఆయన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే ఈ చావా సినిమా రూపొందింది. ఈ సినిమా మనందరం చూడాలి. దేశభక్తిని, మనం అప్పుడున్న దేశభక్తిని మనలో కూడా కొద్దిగా రగిలించుకోవాలి అని సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో కోరుకుంటుంది. థ్యాంక్ యూ.